టీటీడీ లడ్డుకు సంబంధించిన వివాదం వచ్చిన తర్వాత ఇంకొక వీడియో సర్క్యులేట్ అవుతుంది. వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఒక వీడియో. అవును సార్, అది ఒక విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి కాన్ఫరెన్స్గా మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెడితే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం మనం అనుకుంటున్నాం, కానీ వైవి సుబ్బారెడ్డికి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 400 800 చేసి 800 కాదు 400 800 చేస్తామన్నారు. ఆర్జిత్ సేవ 2000 చేద్దాం అన్నాడు. 2000 చేద్దామని చెప్పేసి వీడియో అంటే కూర్చొని ఎట్ట తిరుమల దేవస్థానాన్ని దాని ఉన్నతిని ఎలా తగ్గిద్దాం, దాని యొక్క ప్రగతిని ఎలా తగ్గిద్దాం, దాని స్థాయిని, హోదాని, స్థానాన్ని, పవిత్రతని, విశిష్టతని ఎలా తగ్గిద్దాం. అంటే టికెట్ రేట్లు పెంచితే భక్తులు తగ్గుతారనే. టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఫస్ట్ ఏంటంటే చేతికి డబ్బులు వస్తాయి అక్రమంగా. రెండో పాయింట్ ఏంటంటే దాన్ని నువ్వు 2000 చేసావనుకో, 1,00,000 తీసుకునే చోట 5 లక్షలు తీసుకోవచ్చుగా. ఇప్పుడు 400 రూపాయలకి మీరు 5 లక్షలు తీసుకున్నారండి, 2000 దాని టికెట్ పెంచితే అక్రమంగా వచ్చే డబ్బుల యొక్క శాతం కూడా పెరుగుతుందిగా. 400 ఉంది సార్, మీరు 5 లక్షలు తీసుకుంటున్నారు దర్శనానికి, 400 500 అంటే సార్ ఇప్పుడు ఇది 2000 అయింది అన్నావు, ఎన్ని రెట్లు పెరిగింది? 5 రెట్లు పెరిగింది. అప్పుడు ఎంత అవుతుంది? 25 లక్షల రూపాయలు అవుతుంది. రెండోది ఏంటంటే ఇలా డబ్బులు పెంచడం వల్ల డబ్బున్నోడు మాత్రమే పైకి వస్తాడు. డబ్బున్నోడు పైకి వస్తే ఏమవుతుంది? వీళ్ళు ప్రైవేటుగా ఏ అయితే వ్యాపారాలు పైన మొదలుపెట్టారో ప్రైవేటుగా, అది వాటర్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి పైన. మీకు తెలియదు విషయం, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. దేవుని సన్నిధిలో రాయి మీద పడుకొని గోవిందనామ స్మరణాలు చేసుకొని కుళాయి నీళ్ళ దగ్గర స్నానం చేసి, ఇప్పుడు కూడా సులభ కాంప్లెక్స్లు ఎంత మంచిగా ఉంటాయంటే అక్కడ ఒక్కొక్కరు 5 స్టార్ హోటల్ ఇల్లు ఉన్నట్టు సులభ కాంప్లెక్స్లు కూడా దాని నాణ్యత కూడా తగ్గించారు. దాని యొక్క పూర్తిగా దాని మీద విచ్చలవిడితనంగా కడగకపోవడం, స్మెల్, అలాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. అంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టి పై రాగలుగుతారో పైన ఉండేటువంటి వ్యాపారాత్మకమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా సద్వినియోగం చేసుకుంటారు. 5 స్టార్ హోటల్లోకి వెళ్తారు, మంచి భోజనం, అంటే మంచి భోజనం అనట్లేదు నేను, వీళ్ళ దృష్టిలో స్టార్ హోటల్లో భోజనం చేసి అక్కడ తింటారని అన్నదానాన్ని నాసిరకం చేసేసి, ఒక పక్క అన్నదానం నాసిరకం చేస్తేనేమో అన్నదానంలో అన్నం తినక మళ్ళీ ఆకలేసి ఇంకో చోటు తినాలంటే స్టార్ హోటల్లో భోజనం చేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేశారు, అంతకంటే పెద్ద హిందూ ఎవరు ఉంటారని మాట్లాడాడు. ఏ పక్కేశాడు? 45 ఆడేశాడు. అంతకంటే సూపర్ స్వామి ఎవరు ఉంటారని. ఇప్పుడు ఓ పక్కేమో సూపర్ 6 అంటాడు, ఓ పక్కేమో సూపర్ స్వామి అంటాడు. అంటే గురుస్వామిని ఆయన దృష్టిలో సూపర్ స్వామి అంటే నీ హిందూ ధర్మం మీద ఏమన్నా కొంచెమైనా విచక్షణ జ్ఞానం ఉందా? తెలివితేటలున్నాయా? నువ్వు మనిషివా మానవ మృగానివా అని నేను జన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా. వెంకటేశ్వర సాక్షిగా, ఆ కలియుగ దైవం సాక్షిగా అన్న నువ్వు, అది యాక్టింగ్ కాదా? వెంకటేశ్వర స్వామి అంటున్నావు, కలియుగ దైవం అంటే అవి కూడా రాసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద పూర్తి అవగాహన లేదు అతనికి, అవి పేపర్లో రాసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఇంకో పాయింట్ చెప్పు, కాలినడకనా, ఇవి 3 రాసుకున్నాడు. అతనికి ఏమీ తెలియదు కొండ మీద. కొండ అనేది నిజంగా చెప్తాను అందరికి ఉండే వాళ్ళకి, ఆయన దృష్టిలో ఒక నిధి, ఒక ట్రెజర్ అన్న నిధి అంటే ఒక నిధి, ఒక గుప్త నిధి. అతని దృష్టిలో కొండ అనేది ఒక అతిపెద్ద మైనింగ్ అని అంటారు దాన్ని, నిధి. అదే మైనింగ్ అంటే కోట్ల రూపాయలు సంపాదించే మైనింగ్ అని, అలాంటి ఒక మైనింగు అతని దృష్టిలో ఒక సంపద, అతని దృష్టిలో ఎక్స్ట్రాడినరీగా దొరికినటువంటి అవినీతి చేయడానికి వచ్చినటువంటి గొప్ప పదార్థం అతని దృష్టిలో. అంతే తప్ప పైన ఒక కలియుగ దైవం వెంకటేశ్వర ఉన్నాడు, గోవిందనామ స్మరణాలు ఉంటాయి, పైకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కులదైవం కావచ్చు, వాళ్ళ ఇష్ట దైవం కావచ్చు, వాళ్ళ ఇష్ట రాజ్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ఏదో 4 పాయింట్లు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడా చెప్పండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన మాట్లాడే పద్ధతులు, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, వాళ్ళ మీద ఎవరైనా అవినీతి చేస్తారా? ఈ పాయింట్లు తప్ప నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఏ వ్యక్తి అయినా కుల మతాలకు అతీతంగా బతకాలి, అన్ని వర్గాల్ని దగ్గర తీసుకోవాలి, ఎలక్షన్స్ అయిపోవాలి, ఎవరెవరు ఓటేసారు అయిపోవాలి, మనం గెలిచిన తర్వాత అందరినీ ఒక సొంత తండ్రిలా, సొంత అమ్మలాగా అందరినీ దగ్గర తీసుకోవాలి, అన్ని మతాల్ని దగ్గర తీసుకోవాలి, అన్ని కులాల్ని దగ్గర తీసుకోవాలి, అన్ని వర్గాల్ని దగ్గర తీసుకోవాలి, అందరి కార్యకర్తలు కూడా దగ్గర తీసుకోవాలి. ఈరోజు ఏం చేశాడు? గోవింద అనే అరిచేటువంటి నామస్మరణ కూడా పూర్తిగా ఆపేసి, నేను ఒకరోజు తిరుమలకి వెళ్తే గోవింద నామస్మరణలు లేవు, పిల్లకాయలు తప్పిపోతారు కదా తిరుమల కొండ మీద, దాంట్లో చెప్పేవాళ్ళు మహేష్ అనే కుర్రాడు 12 సంవత్సరాల కుర్రాడు తప్పిపోయి కోనేరు దగ్గర దొరికాడు, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఇక్కడికి ఆ బిడ్డను తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవి తప్ప నాకు ఎప్పుడు గోవిందనామ స్మరణాలు ఏ రోజు నాకు వినబడలేదు. అంటే నేనేమన్నా జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియనిజం అంటే చాలా ఇష్టం, క్రైస్తవ మతస్థుడు అతను, ఏ రోజు డిక్లరేషన్ ఇవ్వలేదు.
క్రైస్తవ మతస్థుడు. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతున్నా, సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి. నా తిరుమల కొండ మీదకి పైకి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా పైకి వచ్చే పట్టు వస్త్రాలు అందించాల్సినటువంటి నువ్వు ఇంటి ముందు 2 కోట్లు పెట్టి సెట్టేసి నువ్వే వెంకటేశ్వర స్వామిలాగా, మీ ఆవిడే పద్మావతి అమ్మలాగా ఇద్దరు కూర్చొని ముసిముసి నవ్వుకుంటూ హిందూయిజాన్ని ఎంత భ్రష్టు పట్టించారు, ఎంత అవహేళన చేశారు, హిందూయిజాన్ని ఎంత తక్కువ చేశారు. వాళ్ళ ముందు మళ్ళీ మిమిక్రీ ఆర్టిస్టులు, పాట పాడేవాళ్ళు, నృత్య ప్రదర్శన. బాహుబలిలో ఉంటుంది కదా, కెమెరా ఇలా చెప్తుంటే ఎలివేషను, ఒకరు భరతనాట్యం ఆడుతుంటారు, ఇంకొకరు వచ్చేసి శాస్త్రీయబద్ధంగా పాటలు పాడుతుంటారు. ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? హిందువులందరూ కూడా ఒక్క తాటి మీదకు వచ్చి ఇది ఎదిరించాల్సిన అవసరం ఉంది. అతను హిందూయిజాన్ని బెదిరిస్తే హిందూయిజం కోసం మద్దతు తెలపాల్సినటువంటి పూర్తి అవగాహన ఈరోజు మనకు లేకపోతే మనం ఎప్పటికీ మన కలియుగ ధర్మాన్ని కాదు, మన అమ్మా నాన్నను కూడా కాపాడుకోలేం.